ఫ్రెండ్స్, మన గార్డెన్ లో చాలా ప్లాంట్స్ చిన్న చిన్న పాట్స్ లోనే ఉంటాయి అన్నమాట. స్పేస్ కంజెస్టెడ్ ఉండడం వల్ల చిన్న పాట్స్ లోనే పెంచాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా మనం చిన్న చిన్న పాట్స్ లోనే పెంచేస్తుంటాం. మాలాంటి చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు ఫర్టిలైజర్స్ స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. రెగ్యులర్ గా అన్ని ఫర్టిలైజర్స్ మార్చి వాడుతూ ఉంటాం కదా ప్లాంట్స్ పైన. ఒకసారి మస్టర్డ్ కేక్ అని వాడతాము, ఒకసారి బోన్ మీల్ పౌడర్ అని వాడతాము, ఒకసారి కౌడంగ్ అని వాడతాము, ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అని అన్ని వెజిటేబుల్స్ అన్ని స్టోర్ చేస్తాము, ఒకసారి బనానా పీల్ ఫర్టిలైజర్ అని వాడతాము, కొంతమంది ఎగ్ వాడతారు, ఫిష్ మీల్ వాడతారు. అప్పుడప్పుడు రెగ్యులర్ గా ఫర్టిలైజేషన్ వేయడానికి కుదరదు అనమాట. అలాంటప్పుడు టైం అంతా కూడా వాటికే వెళ్ళిపోతే ఎక్కువ బోర్ వచ్చేస్తుంది అనమాట. అయితే చలికాలంలో ప్లాంట్స్ కి మంచి మంచి ఎరువులు వేయొచ్చు. ఎప్పుడైతే మనం ఎప్పుడు పౌడర్స్ వేస్తాం కదా, పౌడర్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే స్లో రిలీజ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అవుతుంది. అంటే మెల్లిమెల్లిగా వాటికి ఫర్టిలైజేషన్ అవుతుంది. బట్ లిక్విడ్ ఫర్టిలైజేషన్ వేయడం వల్ల ఇమీడియట్ గా వాటికి ఫర్టిలైజర్ అందుతుంది. సో వింటర్ సీజన్ వల్ల లిక్విడ్ ఫర్టిలైజేషన్ వేసినా కూడా ప్లాంట్స్ షాక్ కి గురి అవ్వవు అనమాట. ఎందుకంటే చల్లగా ఉంటుంది వాతావరణం, అలాగే ఇమీడియట్ గా గ్రోత్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. మంచి పోషకాలన్నీ కూడా ఇమీడియట్ గా అంద అవకాశం ఉంటుంది. సో లిక్విడ్ ఫర్టిలైజేషన్ మనము ఎక్కువగా వింటర్లో వాడచ్చు. సో మేము రెగ్యులర్గా వింటర్ 2 వెరైటీస్ వేస్తాము. కొన్ని ఫర్మెంటెడ్ లిక్విడ్ ఫర్టిలైజేషన్ వేస్తాము, కొన్ని అప్పటిదప్పుడు ప్రిపేర్ చేసేసి వేసేస్తూ ఉంటాం అనమాట. సో లిక్విడ్ ఫర్టిలైజేషన్ వేసినప్పుడు మనము ఆ లిక్విడ్ ఫర్టిలైజేషన్లో కొన్ని ఏంటంటే పెస్ట్ కంట్రోల్ కూడా ఉంటాయి, కొన్ని ఓన్లీ ఫర్టిలైజేషన్ ఉంటాయి, కొన్ని ఫర్టిలైజర్ లాగా వాడచ్చు. అదే లిక్విడ్ ని మనం పెస్ట్ కంట్రోల్ లాగా కూడా వాడచ్చు అనమాట. సో అలాంటప్పుడు మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫర్టిలైజర్ వేసుకొని ప్లాంట్స్ కూడా హెల్దీగా ఉంటాయి. వాటికి పూలు కాయలు వచ్చే టైంలో ఇలాంటివి వేసారనుకోండి హెల్దీ గ్రోత్ అవుతాయి. ఇంకా ఫ్లవర్ డ్రాప్, ఫ్రూట్ బడ్స్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ ఫర్టిలైజేషన్ ఏంటంటే ఇది బటర్ మిల్క్ అండి. ఈ బటర్ మిల్క్ అంటే మజ్జిగ ఏం చేయాలంటే మనం రెగ్యులర్ గా పెరుగు తింటూ ఉంటాం కదా, పెరుగంతా వాడేసిన తర్వాత ఓన్లీ బౌల్ ఉంటుంది కదా, ఓన్లీ బౌల్ మూత పెట్టాలి. దాంట్లో వాటర్ ఏం వేయకూడదు. బౌల్ మూత పెట్టేసి నైట్ అంతా బయట పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ లో పెడితే పులియబడదు, బయట పెట్టాలన్నమాట. బయట పెడితే పుల్లగా అవుతుంది అనమాట. ఓన్లీ బౌల్, దీంట్లో ఏమీ పెరుగు కూడా అవసరం లేదు. అప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. 1 లీటర్ బౌల్ అనమాట ఇది. ఇంత ఫుల్ వాటర్ వేసేసాను. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న ఫర్టిలైజర్ కలుపుతున్నాను. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది మనకి. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ బటర్ మిల్క్ లో కాల్షియం ఉంటుంది అనమాట. కాల్షియము ఇంకా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఫ్లవర్ డ్రాప్ కానీ లేకపోతే పళ్ళు డ్రాప్ అయిపోతుంటే, అంటే చిన్న చిన్న పిందెలు పడిపోతుంటే, పూలు పడిపోతుంటే ఇది కాపాడుతుంది అనమాట. అలాగే ఫంగస్ ఏదన్నా ఉంటే కూడా ప్లాంట్లో తొలగిచ్చేస్తుంది అనమాట. అలాగే ఇది సాయిల్లో వేసుకోవచ్చు, ఇలాగ స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మంచిగా ఈ గ్లాస్లో నేను ఈ ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన దాన్ని ఈ 1 లీటర్ వాటర్ బౌల్లో ఉంచాం కదా, దాంట్లో మంచిగా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం ఒక్కొక్క పాట్లో వేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడు ప్లాంట్కి వేసాను. ఈ చిక్కుడు చాలా బాగుంది చూడండి. దీనికి ఆల్రెడీ కాయలు కూడా ఎంత బాగా వచ్చాయో, పూలు కూడా చాలా బాగున్నాయి. ఇవి పూలు డ్రాప్ అయిపోకుండా ఫర్దర్ గా కాయలు ఉంటాయి కదా, అవి కాయలు నిలబడటానికి సొల్యూషన్ పనిచేస్తుంది. అలాగే ఈ కాల్షియము మిర్చి ప్లాంట్ కి చాలా అవసరం పడుతుంది అనమాట. ఎక్కువగా టమాటోకి మిర్చికి కాల్షియం కావాల్సి వస్తుంది. సో కాల్షియం దీనికి అడిషన్ అవుతుంది అనమాట ఈ మిర్చి ప్లాంట్ లో. అలాగే ఈ వంకాయ చెట్లో కూడా వేస్తున్నాను. అన్ని ప్లాంట్స్ కి కొంచెం అలాగా వేసేసేయాలి. చిక్కుడు కానీ, సపోటా కానీ, ఇంకా వేరే ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇలాగా వేసేసుకోవచ్చు అనమాట. ఈ సొల్యూషన్ వేసేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ మనం వడగట్టేసి స్ప్రే లాగా వాడుకోవచ్చు. ఇది ఫోలియర్ స్ప్రే లాగా కూడా పనిచేస్తుంది. ఫోలియర్ స్ప్రే లాగా ఏంటంటే ఆకుల మీద పడితే దాంట్లో ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా, మెగ్నీషియం సల్ఫేట్, అది ఆకుల ద్వారా పీల్చుకుంటుంది అనమాట. ఎలిమెంట్స్ ని పీల్చుకొని ఆ లీవ్స్ అన్ని కూడా మంచిగా ఫ్రెష్ గా తయారవుతాయి అనమాట. అలాగే ఇది ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది, ఇంకా ఫంగిసైడ్ ఇంకా పెస్టిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఇలాగా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మీలీ బగ్స్, పెస్ట్స్ అన్ని అటాక్ అయి ఉన్నాయి కదా, అవన్నీ పోయాయి అనమాట. ఇప్పుడు ఇది వేసిన తర్వాత పూలు పడట్లేదు, పూలు పడిపోకుండా కాయలు కూడా వస్తున్నాయి. ఈ సొల్యూషన్ వచ్చేసి మనము ఎప్సమ్ సాల్ట్ కలిపాం కాబట్టి 15 days కి ఒకసారి వేయొచ్చు. అదే మనము ఎప్సమ్ సాల్ట్ కలపకపోతే ఆల్టర్నేటివ్ డే వేయొచ్చు అనమాట. మజ్జిగ ఆల్టర్నేటివ్ డే వేయొచ్చు. సాయిల్ లో బురదగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే పన్నీర్ వాటర్ ఉంటుంది కదా, మనం డైలీ వాడే పన్నీర్ వాటర్, దాంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్, ఎన్పికే అలాంటివన్నీ మిక్స్ చేసేసి వాడామనుకోండి, అవి కూడా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా మందార ప్లాంట్స్ కి ఇంకా రోజ్ ప్లాంట్స్ కి
అలాగే కరివేపాకు ప్లాంట్స్కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. దాని తర్వాత చాలా సింపుల్ ఫర్టిలైజేషన్ ఏంటంటే చున్నం అనమాట. చున్నం మేము చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. మన గార్డెన్లో ఏంటంటే ఎక్కువగా వంకాయలు, టొమాటోలు, మిర్చీలు ఎక్కువగా పండుతూ ఉంటాయి కదా. పూల మొక్కలు వచ్చేసి హైబిస్కస్, రోజెస్ ఇలాంటివి ఉంటాయి కదా. వీటన్నిటికి ఎక్కువగా అటాక్ అయ్యేది మీలీ బగ్స్ అనమాట. ఈ మీలీ బగ్స్ని బాగా అరికట్టడానికి చున్నం బాగా పనిచేస్తుంది. సో ఈ చున్నం కూడా మేము వాటర్లో కలిపేసి స్ప్రే చేస్తూ ఉంటాము. అలాగే సాయిల్లో కూడా వేస్తాము. ఈ సాయిల్లో వేయటం వల్ల వైరస్ మిరపకాయలకి, టొమాటోలకి, అలాగే వంకాయలకి ఈ ఎక్కువగా మొక్కలకి ఏంటంటే వైరస్ రాకుండా ఉంటుందన్నమాట. ఏవైనా చిన్న చిన్న ఆకుముడతలు అలాంటివి ఉంటాయి కదా, సాయిల్లో వేస్తే కూడా ఈ చున్నం నీళ్ళు బాగా పనిచేస్తుంది. అలాగే ఇదే సొల్యూషన్ పెస్టిసైడ్ లా కూడా వాడుతూ ఉంటాము. దీనిలో కాల్షియం మోతాదు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట చున్నంలో. సో అందుకే మనకి ఈ టొమాటోలు ఎక్కువగా మిర్చి పంటకి బాగా పనికొస్తుంది అనమాట. అలాగే వంకాయకి బాగా యూస్ఫుల్ ఉందన్నమాట. దాని తర్వాత బనానా పీల్ సొల్యూషన్ ఉంది. అరటి తొక్కలు ఉంటాయి కదా, అరటి తొక్కలు మంచి చిన్న చిన్న ముక్కలు కానీ లేకపోతే అలాగే వాటర్లో నానేసేసి ఒక 3-4 డేస్ మనం నీళ్ళలో పెట్టేసామనుకోండి, అది కూడా మంచి ఎన్పికే సొల్యూషన్ ఫామ్ అవుతుంది అనమాట. సో అది కూడా మనము వాటర్లో కొంచెం మిక్స్ చేసేసి మళ్ళీ దాన్ని కొంచెం డైల్యూట్ చేసేసి ప్లాంట్స్కి వేసామనుకోండి, ఇన్స్టెంట్గా దానికి పోషకాలు అందుతాయి. సో ప్లాంట్స్ చాలా హెల్తీగా తొందరగా గ్రోత్ అవుతాయి. ఇలాంటి వాటికి సీజన్లో సడన్ షాక్స్ అలాంటివి ఏం తగలవు అనమాట ఇలాంటి ఫర్టిలైజర్స్ వాడటం వల్ల. ఎందుకంటే ఇవి ఇన్స్టెంట్ బెనిఫిట్ ఇస్తాయి కాబట్టి తొందరగా షూటప్ అయిపోతాయి. దీనిలో ఎన్పికే అన్నది ఉంటాయి కదా, మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము మోతాదులు అన్నీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. చలికాలంకి ప్లాంట్స్కి బాగా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. అందుకే ఈ సొల్యూషన్ ఖచ్చితంగా మనం వింటర్ సీజన్లో వాడాలి. వాడితే ప్లాంట్స్కి చాలా మంచిగా గ్రోత్ వస్తుంది, మంచి ఈల్డ్ కూడా వస్తుంది. ఆకులు, పువ్వులు పెద్ద పెద్దగా వస్తాయి, కూరగాయలు కూడా మనకి పెద్ద పెద్దగా వస్తాయి, హెల్తీగా వస్తాయి, డిజీజ్ రెసిస్టెంట్ ఉంటాయి అనమాట. సో అందుకే ఈ సొల్యూషన్ అస్సలు మిస్ చేయకూడదు. వింటర్లో దాదాపు 2 వీక్స్కి ఒకసారి ఈ సొల్యూషన్ వేసుకోవచ్చు. ఇయర్ లాంగ్ కూడా అవి డిజీజ్ రెసిస్టెంట్ ఉంటాయి, అలాగే కొంచెం హెల్తీగా ఉంటాయి అనమాట. సో ఈ సీజన్ మనం అస్సలు వదలకుండా ఇది వాడుకోవాలి. మిగతా ఏంటంటే కొన్ని ఎన్పికే సొల్యూషన్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఎన్పికే మనం పౌడర్ వాడతాం కదా, అదే మనం వాటర్లో మిక్స్ చేసేసి అదే సొల్యూషన్ మనం ఇన్స్టెంట్గా కూడా ఇచ్చేయవచ్చు ప్లాంట్స్కి. సో అలాగే మనం రెగ్యులర్గా ఏదైనా సొల్యూషన్స్ ఉంటాయి కదా, బియ్యం కడిగిన నీళ్లు లేకపోతే శనగలు కడిగిన నీళ్లు అలాంటివన్నీ ఉంటాయి కదా, అవి కూడా మనము ఈ సీజన్లో వేసుకోవచ్చు. అలాంటివి అంటే ఫర్మెంటెడ్ కాకుండా ఉండేటివి అయితే మనము ఇయర్ లాంగ్ సొల్యూషన్స్ వేసుకోవచ్చు. బట్ ఎక్కువగా ఫర్మెంటెడ్ సొల్యూషన్స్ మాత్రం వింటర్లో వాడితే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది ప్లాంట్కి. అలా చేసుకుంటూ పోతుంటే మన ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి. 1-2 రోజులు మనము సరిగ్గా నీళ్ళు ఇవ్వకపోయినా కూడా అవి తట్టుకుంటాయి అన్నమాట. అలాగే వెదర్ ఏదైనా చేంజ్ అవుతే కూడా అవి తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట. ప్లాంట్స్కి ఏదైనా ఇన్ఫెస్టెడ్ అయినా కూడా అవి తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట. సో అలాగే మనం ఈ ప్లాంట్స్కి మనము లిక్విడ్ ఫర్టిలైజేషన్ చలికాలంలో మాత్రం ఖచ్చితంగా మనము తప్పకుండా ఉపయోగించుకోవాలి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.